పాపకి ఇప్పుడు 10 ఇయర్స్, తనకు ఊహ తెలిసినప్పటి నుంచి ఉన్న చూపు ఎంతో ఇప్పుడు చూద్దాం. అక్కడ చదివేసే నాన్న. NHZ. ఓకే, కనబడట్లేదు. ఇంకా కనిపించట్లేదు. ఓకే సరే, ఇదిగో అయితే ఇప్పుడు ఈ డివైస్ ఇప్పుడు చూడనా, కనిపిస్తుందా? NHZSKRKANDZ. తర్వాత THKZ. జెడ్లా. ఓకే, తర్వాత NKZHD. హెచ్డిలా ఉంది. ఓకే అంతేనా? ఓకే ఓకే, ఇప్పుడు అర్థమైంది కదా. తనకి ఫోవియల్ హైపోప్లేజియా అనే ఒక నర్వ్కి సంబంధించి ఒక చిన్న ఇష్యూ ఉంది. దానివలన విజన్ ఇంప్రూవ్ కాదు. ఇప్పటికి మల్టిపుల్ హాస్పిటల్స్కి, మల్టిపుల్ ప్లేసెస్కి వెళ్ళారు, కానీ అందరూ కూడా ఓకే ఇంక ఇంతే విజన్ ఉంటుంది, ఇంతకన్నా ఇంప్రూవ్ చేయడానికి అవ్వదు అన్నారు. బట్ దెర్ ఆర్ సో మెనీ డివైజెస్ ఏదైతే విజన్ ఉందో అంతకన్నా బెటర్గా ఎన్హాన్స్ చేయడానికి. దీంతో నేను మీకు ఏం చెప్దాం అనుకుంటున్నాను అంటే, దయచేసి మీకు తెలిసిన సర్కిల్లో ఎవరైనా పిల్లలు ఉండి, వాళ్ళ పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ వాళ్ళకునే విజన్తో వాళ్ళు కంఫర్టబుల్గా లేకపోతే, ఎందుకంటే పాప చదువుతూ ఉండేటప్పుడు వాళ్ళ మదర్ లిటరల్గా కొంచెం బాధపడ్డారు అనమాట. ఎందుకంటే ఎప్పుడు 2 లైన్లు పైలు 2 లైన్లు చదివే వాళ్ళని ఈరోజు ఆల్మోస్ట్ అన్నీ చదవగలిగారు. ఇప్పటి వరకు కూడా తను చాలా మంచి స్టూడెంట్ క్లాస్ రూమ్లో, కాకపోతే వెనకబడిపోతుంది అని. పిల్లల చదువుతాడు, వీళ్ళే మన ఫ్యూచర్ కాబట్టి ఎప్పుడైనా మీరు ఎలాంటి అబ్నార్మాలిటీస్ అబ్జర్వ్ చేశారంటే ఇమ్మీడియట్గా వాళ్ళని కంప్లీట్ కాంప్రిహెన్సివ్ ఐ ఎగ్జామినేషన్ తీసుకొని రండి. అండ్ ఇలాంటి డివైజెస్ చాలా ఉన్నాయి వాళ్ళ విజన్ ఇంప్రూవ్ చేయడానికి. ఓకే, ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రీల్స్ గురించి మన పేజ్ని ఫాలో చేయండి. థ్యాంక్ యూ.